శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజైతే పనసపట్టు కూర వండుతున్నానండి. పనసపట్టు కూరలోకి తప్పనిసరిగా అల్లం ఆవాల ముద్ద ఉండాలండి. అల్లం ఆవాలు శనకాల మీద నూరే విధానం మీకు నేను చూపిస్తాను. మరి ఉప్పేసి నూరాలి ఆవాలు, లేకపోతే చేదొచ్చేస్తుంది అనమాట. మనం వేసే కూరలో తగ్గించుకోవాలి. ఉప్పు ఆవాలు అల్లం పెట్టుకున్నాను. ఎలా నూరుతానో మీకు నేను చూపిస్తాను. మరి ఇలా శనకాయలని వేసేసుకుని ఇలా నూరి వండితే కూర చాలా బాగుంటుందండి. ఆవు కూడా వేసేస్తారు, ఆవాలు కూడా ఉంటుంది కదా, అది వేసేస్తారు. అంటే మా కొడలు తీసుకొస్తుందండి. నేను కూడా ఆవు కూడా వేసేదాన్ని, ఇప్పుడు లేదు. చక్కగా మరి కూర అయితే ఇలా నూరమని పిల్లలకి ఇచ్చేవారు, నూరిచ్చేవాళ్ళు అండి. దీనికే కాదు, పనసపొట్టు కూరే కాదు, ఇప్పుడు వంకాయ పోపు ఉంటుంది కదా, మరి ఆవు పెట్టి వంకాయ కూర వండుతాం, అరటికాయ కూర వండుతాం, పులిహోరకి ఆవు పెడతాం. అలాంటప్పుడు ఇలా రుబ్బుకోవటమేనండి. ఇప్పుడులా మిక్సీలు లేవు కదా, మరి అందుకు నలిగిపోయిందండి. పెడతాం కాబట్టి ఇలాగ తొందరగా నలిగిపోతుంది అన్నమాట. ఇది కమ్మగా ఉంటుంది అన్నమాట. ఆవు పిండి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు అల్లం కూడా ఇలా సిదగొట్టేసి పెద్ద మెత్తగా నలగక్కర్లేదు. తినండి, అయిపోయింది. అల్లం ఆవాలేనండి దీనికి. చూసారా, తీసే విధానం చూపించేస్తాను మీకు. ఏదైనా చేసే పని చెప్పాలండి. ఎందుకంటే పూర్వం ఇలా చేసుకునేవారు, అంతగా అంత రుచిగా ఉండేది, అంత బలంగా ఉండేవారు. చెప్పాలి కదా మరి మీకు. చక్కగా నూరేసాను కదా, ఈ ముద్ద తీసేద్దాం. ఇలా తీసేయాలండి. చక్కగా తీసేసుకుని ముద్ద ఇలాగ గిన్నెలో పెట్టేసుకుందాం. చూసారా ఎంత ముద్ద వచ్చిందా? నేను చేసే కూరకి ముద్ద సరిపోతుందండి. నేను చేసే కూరకి ముద్ద సరిపోతుంది. ఒక తవుడు పొట్టు తెచ్చారు అన్నమాట, ఎంతో కాదు. చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు కూర చేసే విధానం మరో వీడియో పెడతాను, చూసి